మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా. Agriculture is future. This is the power of agriculture. Our country is an agricultural land. 60% of people belong to agricultural background. Once in a lifetime, you need to meet a doctor, a lawyer, a teacher. But every day, you need to meet a farmer. Productivity of the seeds. If productivity of the seeds increases, then you can see that rise. Okay, so now what you will be doing, this is a very specific, this is commonly called as Telangana Sona means already you know it is like gold. So why it is called? Because it is having low glycemic index. If you are eating any other rice, it will be having like 75 to 79 glycemic index. What is glycemic index? If you eat that food, your insulin will be spiked. ఎందుకంటే మనం తిన్నాక that glucose will be mixing with the blood. Yes or no? So if you are eating more glucose food, more carbohydrates, what will happen? The sugar in your blood will be increasing. So we took this rice variety as a RNR 15408. 15408 is a code sequence. Already I have said 9th class people are aware of it. Like genetics, I have explained. If you will be cutting the fragments and you will be joining the ఎక్కువ తీసుకుంటారా? ఈ మొలకలు ఎక్కువ తీసుకుంటారా? 2-3 మొలకలు? 2
ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మొత్తం గ్రూప్ ఒకటేసారి ఇస్తాం. అంటే ఒక 6-8 మందిని తీసుకొని పెట్టేస్తారా? ఎక్కువ మంది వస్తారా దాన్ని మడి నాటేయడానికి? 15, 12, 8, 10 మంది 10 మంది. లైన్ కట్టుకుంటారమ్మా సార్. ఇప్పుడు నాటేసిన వెంబడే వాటర్ ఇరిగేషన్ చేస్తారా లేకుంటే వెంబడే వాటర్ పెట్టాలి? మళ్ళీ ఎన్ని డేస్కి ఒకసారి వాటర్ పెట్టాలి? అచ్చా, ఎప్పటికీ వాటర్ ఉండాలి. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. నింగి నేల కలయిక, భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక, మొదలయ్యే మొలకల వేడుక. ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో, ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. చేయాలంటే మనం ముందుగా గ్రామాలను విజిట్ చేయాలని, అంటే మనకు వచ్చేటటువంటి ఫుడ్ గ్రెయిన్స్ వాట్ ఎవర్ మేబీ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద విలేజెస్. ఫార్మింగ్ అనేది ఇప్పుడు విలేజెస్లోనే మనకు నిలబడుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఫీల్డ్స్లో పనిచేసి మన దేశానికి కావాల్సినటువంటి ధాన్యాన్ని వాళ్ళు సప్లై చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఒక రాజుని, ఒక గొప్ప వాళ్ళను, ఒక మినిస్టర్ని వాళ్ళని అంత కొలుస్తాం, కానీ ముఖ్యంగా మనం కొలవాల్సింది ఇక్కడ రైతుని. రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు. ఒకవేళ రైతు లేడంటే మనం అందరం పస్తులు ఉండాల్సింది. మనకు ఒక మార్నింగ్ లేచిన టీ కావాలి అంటే టీ అక్కడి నుంచి మనం వేడి చేస్తూ ఉంటాం. ఆ పాడి పరిశ్రమ వాళ్ళు అట్లాంటి ఆ గేదెలను ఇంకా అవన్నీ It will be giving like 7 liters, 8 liters, 7 liters. But that is a cow milk. It will be like slight yellowish color. Low fat will be there. In buffaloes, there will be more fat content in the milk. But in cows, there will be less fat content in the milk. So it will be slight yellowish color. But jersey will be like not yellow in color. Like that, it will be like milk which is be given by this buffaloes also. Same way. But that will be somewhat diluted. It will be somewhat more less మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. నింగి నేల కలయిక, భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక, మొదలయ్యే మొలకల వేడుక. One benefit is this field is our biology madam's field, so she explained in well mannered. Also, we learned about the how paddy grows, how irrigation happens. Beside this field, canal is there. With that canal, the irrigation is very good, and we also explored the cattle. Madam also explained about cattle. Also, farmer also encouraged us. He also explained us. And ఇక్కడ జగన్పల్లి దగ్గరలో ఉన్న మల్లారెడ్డి గారి పొలంకి వచ్చాము. ఇక్కడ మేము రైతుల గురించి మరియు బర్రెలు ఎట్లాంటి అనేది కూడా తెలుసుకున్నాము. పిల్లలకి ఎక్కువగా రియల్గా చెప్పి చూడడం వల్ల కూడా ఎక్కువగా అంటే తెలుస్తుంది వాళ్ళకి. సో మాకు కూడా ఇక్కడ చాలా మంచిగా జరిగింది. అండ్ మేము మంచిగా కూడా
అర్థమయ్యింది మాకు. నేను ఎప్పుడైతే మడిలోకి దిగానో ఆ మట్టి అనేది నా కాళ్ళకి తాకినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఐఎమ్ ఆల్సో ఏ ఫార్మర్స్ డాటర్. సో దే స్ట్రగుల్ ఫర్ us very well and they work for at least 8 to 9 hours for us and they give super crop and they maintain the crop in a natural way and they don't know anything. Hence it has given the Krishnaveni school here, it has given very major principle, that is core principle. From the inside you have to understand, not practically, not physically. You have to step in and you have to read why only particular plant, why not why hybrid ones, why normal ones, what is the difference, why you are getting, what is the difference, so that you are learning physically, not for me or no, for the students also. They here like inducing the knowledge which the farmer has given into their brains. So thank you for giving me this wonderful opportunity to visit a field, and it is great opportunity for me, great effort madam has put in. Like physically you have to learn, practically you have to learn. That if you learn practically, it will be induced in your brain rather than reading in the textbooks and phrases you are keeping in your mind and writing in your exams. It is not like that. You have to learn practically. If you learn practically, you will be remembering throughout the life. Thank you for giving me the wonderful opportunity. Thank you. ఓ పండుటాకులు ఎండుటాకులు